అనగనగా వైకుంఠపురం అనే ఊరిలో ఆనందయ్య అని కట్టెలు కొట్టుకునేవాడు ఉన్నాడు. ఆనందయ్య, ఓ ఆనందయ్య, ఉన్నావా ఇంట్లో? వస్తున్నా. చెప్పండి అయ్యా. ఈ రోజు సాయంత్రం నాకు కట్టెలు కావాలి, తేవడానికి అవుతుందా? తప్పకుండా అయ్యగారు, తెస్తాను. ఇలా ఆనందయ్య అడవికి వెళ్లి కట్టెలు కొట్టి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేవాడు. కట్టెలు తెచ్చానయ్యా. ఆనందయ్య, ఇదిగో డబ్బులు. అమ్మయ్యా, ఈ పూట గడిచింది. ఒంటరి వాడిని, ఎవరి తోడు లేదు. నా పేరులో ఉన్న ఆనందం నా జీవితంలో ఎప్పుడు వస్తుందో దేవుడా, నా కష్టాలు తెచ్చే మార్గం చూపించవా. ఇంతలో కాస్త దూరాన మెరుపులు మెరుస్తూ ఓ పెద్ద మెరుపు ఆకాశం నుంచి భూమి మీదకు పడింది. ఆనందయ్య భయంగా అక్కడికి వెళ్లి చూస్తే ఒక పెట్టె కనిపించింది. ఆ పెట్టెను ముట్టుకునే లోపే ఆకాశవాణి ఇలా పలికింది. ఆనందయ్య, ఈ పెట్టెలో నీకు ఒక బంగారు నాణ్యం దొరుకుతుంది. దాన్ని తీస్తే నీకు ఇంకొకటి దొరుకుతుంది. ఇలా చెయ్యి పెట్టిన ప్రతిసారి తప్పకుండా దొరుకుతుంది. నీకు కావలసినన్ని తీసుకున్నాక ఈ పెట్టెను నదిలో నిమజ్జనం చెయ్యి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, నాణ్యం తీయడం ఆపిన కొద్ది క్షణాలలోనే పెట్టె తన శక్తిని కోల్పోతుంది. ఒక్కసారి ఆపాక ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి నాణ్యాలను ఇవ్వదు. సంతోషంగా ఆనందయ్య ఆ పెట్టెను ఇంటికి తీసుకొని వెళ్ళాడు. పెట్టెను తెరిచి చూస్తే ఒక నాణ్యం కనిపించింది. దాన్ని బయటకు తీయగానే ఆ స్థానంలో మరో నాణ్యం ప్రత్యక్షమయ్యింది. ఎంత భాగ్యం నాది. నాణ్యాలు తీసిన కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఆకలిస్తుంది. ఇప్పుడు తీయడం ఆపేస్తే మళ్ళీ నాణ్యాలు రావడం ఆగిపోతాయని ఆకాశవాణి చెప్పింది కదా. ఇంకొంచెం తీసుకున్నాక తినడానికి వెళ్తాను. ఇప్పుడు తీసిన వరకు నాకు సరిపోతాయా? ఇంకొంచెం తీసుకుంటాను. ఇలా కొన్ని రోజులు నిద్రాహారాలు మాని నాణాలు తీస్తూనే ఉన్నాడు. అప్పటికే కుప్పలుగా నాణాలు పోగయ్యాయి. అయినా ఆనందయ్యకు ఆశ తీరలేదు. ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. కొన్ని రోజులకు తిండి, నిద్ర, నీరు లేకపోవడంతో ఆ పెట్టె దగ్గరే కుప్ప కూలిపోయి ప్రాణాలు విడిచాడు. దురాశ దుఃఖానికి చేటు. కథ కంచికి మనం ఇంటికి.